ఇవాళే జైలు నుంచి రిలీజ్ అయ్యాం. వచ్చి నిన్ను కలుద్దామంటే పోలీసుల నిఘా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల నువ్వే రాత్రి 10 గంటలకు హోటల్ అశోక రూమ్ నెంబర్ 101కి నగలతో వచ్చాయి. ఓకే? నగలు వచ్చేస్తున్నాయి. అయితే మనం ఇంకా కొన్ని గంటల్లో లక్షాధికారులం కాబోతున్నాం అన్నమాట. కమాన్. Cheers. Cheers. గుడ్ నైట్ బాబు. జానీ ఎక్కడా? రా సావిత్రి, కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. నగలు తెచ్చావా? తేలేదు. పెట్టావు చెప్పు. నేను వదలలే. నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకు తేలేదు సావిత్రి? తెచ్చే అవకాశం లేక. అంటే? మీరు పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగి నగల కోసం వస్తారని చూశాను. కానీ మీకు శిక్ష పడినట్టు తెలిసింది. అందుకే మమ్మల్ని మోసం చేసే అవకాశాన్ని చక్కగా వాడుకున్నాం అనమాట. మోసం చేసే ఉద్దేశమే ఉంటే ఎప్పుడో పారిపోయేదానిగా. మీరు తిరిగి వచ్చేదాకా నగల్ని దాచగలిగే శక్తి నాకు లేక నేను పనిచేసే ఇంట్లోనే పూడ్చిపెట్టాను. మరో కంట పడకుండా వాటిని దాచే మార్గం నాకింకేం కనిపించలేదు. వెరీ గుడ్. నీకు బుర్రుందే. నీ మెచ్చుకోలు నాకేం అక్కర్లేదు. మన రంగా దుడుకుతాను. నీకు కొత్త ఏమిటి సావిత్రి? అయితే రేపు తప్పకుండా తీసుకొస్తావా? నా ఒక్కదాని వల్ల కాదు, మీరు రావాలి. అదృష్టవశాత్తు మా ఇంటి యజమానురాలు ఊళ్ళో లేదు. బాబు జాన్సీ 10 గంటలకల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. అయితే రేపే వచ్చేస్తాం. కానీ ఇంట్లో రిటైర్డ్ జూవాలజీ ప్రొఫెసర్ ఉన్నాడు. వాడెప్పుడు ఇంటిని ఎట్టు పెట్టుకుని ఉంటాడే. వాడిని లేపేద్దాం. ఏం అక్కర్లేదు. ఆ ముసలాడు ఇల్లు కదిలేలా నేచేస్తాను. అయితే రేపు మధ్యాహ్నానికల్లా మన ముగ్గురం లక్షలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. బాబు, ఇదిగో నీ వాటర్ బ్యాగ్. వెళ్ళరా. ఏమ్మా ఝాన్సీ, ఇంకా నువ్వు బయలుదేరలా? పెద్ద ఇంట్రెస్టింగ్ క్లాసెస్ ఏమి లేవు. ఇవాళ కాలేజీ ఎగ్గొట్టేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ వెళ్ళాలని లేదు. కాలేజీ మానేసేలా? పాఠాలు పోవా? ఒక్క రోజులో ఏం పోతుందిలే. అలాంటి కుదరదు. త్వరగా బయలుదేరు, టైం అయిపోతుంది. పదా. అమ్మో, ఇవాళ అసలు వెళ్ళను. మళ్ళీ ఏమైంది? ఇవాళ కొబ్బరికాయ మాస్టర్ క్లాసు. ఆయన లెక్చర్ అంటే తల మీద కొబ్బరికాయ కొట్టినట్టే. ఇవాళ కాలేజీకి వెళ్ళక వస్తేనే లేదు. ఝాన్సీ, ఇవాళ ఒక్క రోజుకి వెళ్ళమా? కావాలంటే రేపు మానేద్దు గాని. నా డిటెక్టివ్ బ్రెయిన్ కి నువ్వు నన్ను ఇవాళ ఎలాగైనా బయటికి పంపించేయాలని చూస్తున్నట్టు అనుమానంగా ఉంది. నేనెందుకు చూస్తాను? వెళ్ళమ్మా, వెళ్ళు. సావిత్రిది మిలిటరీ డిసిప్లిన్. వెళ్ళకపోతే బతకనివ్వదు. అమ్మాయి సావిత్రి, రెండోసారి నా కాఫీ కోట ఇంకా రాలేదు. కాఫీ తెస్తావు? తెస్తానండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను తెనాలి విఎస్ఆర్ కాలేజీ జువాలజీ లెక్చరర్ నండి. మేము జూలాజికల్ టూర్ మీద ఈ ఊరు వచ్చాము. ఐ సీ. వెరీ గుడ్. ఈ ఊళ్ళో మా స్టూడెంట్స్ ని మీలాంటి సీనియర్ ప్రొఫెసర్ గైడ్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సార్, మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే? ఇందులో అభ్యంతరం ఏముందండి? అలాగే, తప్పకుండా. అయితే మీరు అశోక హోటల్కి వస్తే మనందరం ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళొచ్చు సార్. అలాగా? అశోక హోటల్ లాంచ్ లో వెయిట్ చేస్తుంటారా? బయలుదేరుతున్నా. సావిత్రి, నా కోటు అది రెడీ చేయి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. చూడండి, మేము అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం. మా కోసం మిస్టర్ పరమేశ్వరరావు గారు అని రిటైర్డ్ ప్రొఫెసర్ వస్తారు. మేము ఇప్పుడే బయటకు వెళ్ళామని చెప్పి మేము వచ్చేంత వరకు ఇక్కడ కూర్చోబెట్టండి. సరే బాబు. నిజం మామగారు, నన్ను నమ్మండి. అయ్యి బాబోయ్, నేను ఎప్పుడు మీ అమ్మాయితో గొడవ పెట్టుకోలేదండి. తనే ఇల్లు కజ్జాలు పెట్టుకుని నా మీద చీటికి నాటికి మీకు ఫోన్ చేస్తుందండి. నేను పెంచే చిలకల మీద వచ్చండి. అవునండి. ఏమండి, మేము ఆర్డర్ ఇచ్చిన ఉడతలు వచ్చాయండి. ఏంటి? మా ఉడతలండి. బెంచ్ మీద తీసుకో. అలాగే. అవునండి. మీ మీసాల మీద వచ్చండి. ఏమండి, ఇదేనా అండి? అవును. అలాగే అండి. మా తాతయ్య వచ్చి డబ్బులు ఇస్తాడండి. సర్లే, తీసుకెళ్ళు. థాంక్స్. నా మీద పెట్టండి. నేను పెంచే కాకి పిల్లల మీద పెట్టండి. అవునండి.
నా పెళ్ళాం మీద ఒట్టండి. రంగన్న రంగన్న రిక్షా ముందు ఇంటికి పోని పాపం వీటికి మేతేసి తర్వాత స్కూల్ కాళ్ళ. అట్టాగే బాబు ఎక్కండి. ఏమిటి నన్ను వెయిట్ చేయమన్నారా? అవును సార్. నో ప్రాబ్లం, వెయిట్ చేస్తాను. వాళ్ళు నాలా లెక్చరర్లు స్టూడెంట్స్ తో వచ్చారు. ఐసి కూర్చోండి. అదే స్టూడెంట్స్ నేనైతే బాగా గైడ్ చేస్తానని నన్ను పిలిపించారు. వెరీ నైస్, కూర్చోండి. నువ్వెన్నైనా చెప్పు అమ్మాయి, చదువుల్లో కూడా డిగ్రేడేషన్ వచ్చేసింది. మా కాలంలో లేదు. ఎస్ సార్, యు ఆర్ రైట్. దయచేసి కూర్చుంటారా?